ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణ. సో అందరికి మళ్ళీ కూడా థ్యాంక్స్ అండి. కానీ నేను చెప్పాను కదా, మళ్ళీ కూడా పంపిస్తున్నారు. ఇంకా పంపించకండి ఎవరు కూడాను. ఇప్పటికే 2 years కి సరిపోయింది అది సబ్స్క్రిప్షన్. ఇంకెవరు పంపించకండి. సో మనం 8వ చాప్టర్లో ఉన్నాం కదా. 8వ చాప్టర్ పూర్తి చేసాం, పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్నలు. సో 9వ చాప్టర్ చదువుతున్నాం. ఆ ప్రశ్నలకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూసాం. ఓకే, సో ఎవరన్నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, దాని ఆన్సర్ ఏంటి చెప్పగలరా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? ఆత్మ వేరు దేహం వేరు, ఏ కారణం చేత అది దేహం తీసుకుంటే ఏంటి? సారీ, ఆత్మ వేరు దేహం వేరు, ఏ కారణం చేత స్వీకరిస్తే ఆత్మ తనను తాను దేహం అని అనుకుంటుంది. ఆత్మ ఏ విధంగా అసలు ఆత్మ వేరు సచ్చిదానందం, దానికి అసలు ఈ దేహం ఎలా వస్తుంది, ఎలా అది స్వీకరిస్తుంది? ఓకే, సో ఆన్సర్ ఇంకెవరైనా చెప్తారా? ఆన్సర్ ఏంటి? జీవుని కోరిక మేరకు భగవంతుడు సంకల్పంతో మాయాదేవి దానికి తగ్గ శరీరాన్ని ఇస్తుంది. నేను నాది అని తప్పుగా ఊహించుకోవటం వలన కూడా వస్తుందండి. జీవుడు తనని తాను మాయా ప్రభావం అంటే తన కోరిక చేత, మాయలో భగవత్ కరుణ చేత, తన కోరిక వల్ల భగవత్ కరుణ చేత మాయలో ఉంచబడుతున్నాడు. సో ఆ మాయ ఆ జీవుడి కోరిక తగ్గట్టుగా ఆవిడ ఆ దేహాన్ని ఇస్తుంది, పలు దేహాలు. ఓకే, అతని కోరికలను బట్టి అనేక రకాల దేహాలు ఇవ్వబడుతున్నాయి. అంతే కదా, సింపుల్. నెక్స్ట్ మూడోది, జీవుడు తన సహజ మహిమయందు నెలకొని కాలము మరియు మాయాశక్తికి పరంగా దివ్యత్వమందు రమించుటను ఆరంభించినంతనే జీవితపు 2 మిథ్యా భావనలను ఒక్కమారుగా త్యజించి శుద్ధాత్మునిగా పూర్ణ రీతిని ప్రకటితుడగును. ఎప్పుడైతే దేహంలో ఉంచబడుతున్నాడో వెంటనే నేను నాది అన్న భావన వస్తుంది. మనం కొద్దిగా చెప్పుకున్న ఆ రోజు, నేను అంటే ఏంటి, నాది అంటే ఏంటి. ఓకే, నాది అనే భావన ఏంటండి? ప్రతిదీ నాకు కావాలి, నాకు కావాలి, నాకు సంబంధించిందంతా నాది. కర్మల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేవాళ్ళు నాది అనే భావనలో ఉంటారు. ఏంటి? కర్మల మీద ఆసక్తి కల వాళ్ళు, ఎక్కువ కర్మాసక్తి కల వాళ్ళు నాది అనే భావనలో ఉంటారు. కొంచెం జ్ఞానం వచ్చినప్పుడు నేను అనే భావనకి వెళ్ళిపోతారు. నేను అంటే కనీసం నేను ఈ దేహానికి సంబంధించిన వాడిని కాను, నేను వేరే, ఈ దేహం వేరే అన్న భావన వస్తుంది. ఓకే, అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందులో చాలా బ్యూటిఫుల్ భాష్యం అండి, ప్రపదవారు రాస్తారు. ఓకే, యూజువలీ ఈ నాది నాది అన్నదంతా కూడా జంతు స్వభావం. జంతువులు చూడండి, ప్రతిదీ దాంది అంటే అది వదిలిపెట్టదు. ఏదైనా సరే, సింహం అనండి, ఏనుగు అనండి, చీమ అనండి, కుక్క అనండి, పిల్ల అనండి, వాటికి దెబ్బలాట్లు ఎక్కడ వస్తూ ఉంటే వాటికి ఒక వస్తువు మీద అటాచ్మెంట్ ఎక్కువ, నాకు కావాలి, నాకు కావాలి. సో ఇది జంతు శరీరమే అవ్వకపోవచ్చు, ఈ జంతు స్వభావం ఉన్నా కూడా చూడ్డానికి మానవ జన్మ అయి ఉండొచ్చు, కానీ నాది నాదిలో దెబ్బలాడుకోవడంలో అయిపోతుంది. జీవితం అంతా అది నాది అన్న భావనే. సో ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, ఇక్కడ ఏమనుంది, మాయాశక్తికి పరంగా
తన సహజ మహిమ ఎందు నెలకొని దివ్యత్వమందు రమించుటను ఆరంభించినంతని. సో ఎప్పుడైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఈ మెల్లిగా నేను స్టేజ్కి వస్తాను. నేను అంటే దేహానికి వ్యతిరేకంగా నా సహజతత్వం సచ్చిదానంద రూపమైన ఆత్మతత్వం అనే భావన. సో మనుషుల్లో కూడా ఈ నాది నాది అన్న భావన జంతు స్వభావం. ఓకే, భాష్యం చదువుదామండి. భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. నేను నాది అనేది రెండు మిథ్యా భావనలను ఇరు తరగతుల జనుల యందు ప్రకటమై ఉండును. అధమ స్థితి యందు నాది అనేది భావన అతి ప్రబలమై ఉండగా ఉన్నత స్థితి యందు నేను అనేది మిథ్యా భావన ప్రబలంగా ఉండును. ఇందులో ఏది బెటర్ అని కాదు, రెండూ కూడా యాక్చువల్లీ పేజ్ నెంబర్ చెప్పరా? పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ 433, రెండో స్కందం 433. ఓకే, అధమ స్థితి ఇంకా మరీ తక్కువ, అంటే జంతు స్థితి అయితే నాది, కొంచెం కొంచెంగా మెరుగవుతున్న కొద్దీ నేను. ఆ నేను కూడా ఏంటి, ఫస్ట్ మిథ్యా భావన, అక్కడి నుంచి స్లోలీ నేను ఆత్మస్వరూపుడని అన్న భావన. పశు జీవనమున ఈ నాది అనేది భావన శునక మార్జాలములందును ద్యోతకమగుచుండును. ఆ భావన ఎందే అవి తమలో తాము సదా కలహించుచుండును. మానవ జీవనపు అధమ స్థితి ఎందును అదే మిథ్యా భావన, నా దేహము, నా ఇల్లు, నా కుటుంబము, నా కులము, నా దేశము, నా జాతి అనేది పలు రూపములందు ప్రబలమై ఉండును. మనలో ముందు క్లాస్లో డీటెయిల్డ్గా వివరించుకున్నాము. నా కుటుంబం, నా సంఘం, నా కులం, నా దేశం, ఇవన్నీ కూడా ఇంకా దేహస్థితిలోనే ఉన్నాయి. ఇంకా కూడా యాక్చువల్గా చెప్పాలంటే స్వార్థ స్థితిలోనే ఉన్నాయి. ఓకే, ఇక కాల్పనిక జ్ఞానపు ఉన్నత స్థితి యందు నాది అనేది మిథ్యా భావన నేను లేదా అంతా నేనే అనేది భావనలోకి మార్పు చెందును. సో నేను సపరేట్ ఈ దేహానికి, అక్కడితో ఆగట్లేదు. మిథ్యా కల్పన, అంతా నేనే, నేను తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. ఓకే, అది యాక్చువల్లీ ఇంకొంచెం ప్రమాదకరమైన స్థితి. మొత్తం నేనే భగవంతుడు. అంటే హిరణ్యకశిపుడు అనుకునేవాడు నేనే భగవంతుణ్ణి. అంటే నేను నాది అనేది మిథ్యాభావననే వివిధ రంగులలో కలిగి ఉండేది పెక్కు తరగతుల జనులు కలరు. కానీ మనుజుడు నేను శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవకుడను అనడి భావన ఎందు నెలకొనినప్పుడే నేను అనదాని నిజమైన అర్థము అనుభూతము కాగలదు. అది విశుద్ధ చైతన్యము. వేదవాంగ్మయం అంతయు అటువంటి భావనని మనకి బోధించుచున్నది. ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, నేనే భగవానుడను లేదా నేనే దేవదేవుడను అనేది మిథ్యాభావన నాది అనేది భావన కన్నను మరింత ప్రమాదకరమైనది. మనుజుడు తనను తాను భగవానునితో ఏకమని తడుచుటకు వేదవాంగ్మయమునందు కొన్ని మార్లు నిర్దేశములు ఒసగబడినప్పటికీ దాని భావము అతడు భగవానునితో అన్ని విధములా సమానుడగునని కాదు. పలు విధములుగా జీవుడు భగవానునితో ఏకత్వమును కలిగి ఉండట నిస్సందేహమైనను చరమమున అతడు ఆ దేవదేవునికి దాసుడు మాత్రమే. భగవానుని ఇంద్రియములను సంతృప్తి పరుచుట కొరకే అతడు సహజంగా ఉద్దేశింపబడి ఉన్నాడు. కనుకనే బద్ధజీవులందరూ తనకు శరణుజొచ్చి వలనని శ్రీకృష్ణ భగవానుడు పలికినాడు. కొన్నిసార్లు అంటే నేనే భగవంతుడు అనడం ఏంటి అంటే, ఈ భావన మనం ఫస్ట్ శ్లోకంలో కొంచెం అర్థం చేసుకుంది. నేనెందుకు నా తండ్రి మీద ఆధారపడాలి, నా తండ్రి చెప్పిందే నేనెందుకు చెయ్యాలి, కొంచెం విప్లవాత్మక భావం కదా. దానివల్ల భగవత్ కరుణచే మాయలో ఉంచాలి. సో దాన్ని రివర్స్ రావాలి అంటే ఎలాగా, ఫస్ట్ ఈ మాయ నేను కాదు, నేను ఆత్మస్వరూపుడని. ఓకే, ఇక్కడ ఈ నేనే భగవంతుణ్ణి అనే తత్వం ఏంటి అంటే
కొన్నిసార్లు తత్వం ఒకటే, కొన్నిసార్లు కాదు, ఎప్పుడు కూడా తత్వం ఒకటే, భగవత్ తత్వం మన తత్వం. ఇప్పుడు నాతో చెప్తే మా నాన్నగారితో చెప్పినట్టేనండి అని చెప్పచ్చు మీరు. కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, నాకు చెప్పినా మా నాన్నగారు చెప్పినా ఒకటే. దాని అర్థం నేను మా నాన్న ఒకటే అని కాదు, తండ్రి కొడుకు ఒకటే అని కాదు. కొడుకు ఎప్పుడూ కూడా తండ్రితో సమానం కాదు. జీవాత్మ ఎప్పుడూ కూడా భగవతత్వంతో సమానం కాదు. తత్వం ఒకటే కానీ భగవంతుడితో సమానం కాదు. సో అంతా నేనే నేనే చాలా మంది ఉంటుంటారు. ఏంటది, మనం ప్రభుపాద వారు భగవద్గీతలో స్టార్టింగ్ లో చెప్తారు, అహం బ్రహ్మస్మి అంటే ఏంటండి? ఎవరైనా అహం బ్రహ్మస్మి పదం విన్నారా మీరు? అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అంటే ఏంటి? నేనే బ్రహ్మము. నేనే బ్రహ్మ నేను. నేనే బ్రహ్మ. బ్రహ్మ అంటే అన్ని నేనే, లోకమంతా. అల్టిమేట్ పవర్. నేను బ్రహ్మను అయి నేనే బ్రహ్మ ఉన్నాను. అంటే నేనే చతుర్ముఖ బ్రహ్మనా ఏంటి? నేనే బ్రహ్మ కదండి, నేనే బ్రహ్మ అంటే లోకం అంతా నేనే అని. పరబ్రహ్మ. పరబ్రహ్మ. నేను బ్రహ్మను అయి ఉన్నాను అని చెప్పు. బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అంటే నేను ఆత్మస్వరూపుడను. ఓకే, ప్రభుపాద వారు ఏమంటారంటే, యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు నేను ఆత్మస్వరూపాన్ని అన్న స్థితికి రాగానే అబ్బా మన ఆధ్యాత్మికత చివరి మెట్టులో ఉన్నాం, చేరిపోయాం, ఇంకా వచ్చేసింది మనకి ఆధ్యాత్మికత వచ్చేసింది. ఎందుకంటే మన పొజిషన్ ఏంటో మనకి అర్థమైపోయింది. సో ప్రభుపాద వారు అంటారు అహం బ్రహ్మస్మి అనేది ఆధ్యాత్మిక తత్వానికి మొదటి మెట్టు. అది ఇంకా ఫస్ట్ మెట్టు, మనం ఇంకా ఫస్ట్ మెట్టు ఎక్కలేదు. నేను ఇంకా దేహం అన్న స్థితి ఏంటి, నేను నాది 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 అన్న భావన అధమ స్థితి. మానవ జన్మ అవ్వచ్చు కానీ ఇంకా అధమ స్థితిలో ఉన్నాం. ఈ నేను ఆత్మస్వరూపుడను అన్నది మొదటి మెట్టు. అయితే చివరి మెట్టు ఏంటి? ఆధ్యాత్మికత్వంలో చివరి మెట్టు ఏంటి? నేను భగవంతునికి దాసాను దాసుని. భగవంతుడి యొక్క నేను అసలు ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపుని, అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మి అన్నానే కానీ అహం పరం బ్రహ్మస్మి అనలేదు. ఎందుకంటే బ్రహ్మం వేరు, పరబ్రహ్మం వేరు. బ్రహ్మము అంటే ఆత్మతత్వం, పరబ్రహ్మము అంటే పరమాత్మతత్వం, అనంతమైన భగవతత్వం. ఓకే, సో ఇది మొదటి మెట్టు. ఇంకా యాక్చువల్లీ అహం బ్రహ్మస్మి అది మానవ స్థితిలో ఉన్నత స్థితికి వెళ్లే కొద్దీ ఆ స్థితి మనకి అర్థమవుతుంది. కానీ ఆ స్థితికి వచ్చినప్పుడు ప్రభుపాద వారు ఎందుకు అది ప్రమాదకరం అంటున్నారు అంటే, నేను మీకు ఇదివరకు ఎగ్జాంపుల్ షేర్ చేసుకున్నాను, గుర్తుందా? నాకు మా బంధువుల్లోనే ఒక అతను ఉంటారు, అదే అతను ఇంకా పౌరోహిత్యం కూడా చేస్తుంటారు అతను. ఓకే, మీరు అయితే అతను కొంచెం ఏమంటారు, ధూమ్రపానం అంటారా, స్మోకింగ్ అలవాటు. సో ఎందుకంటే మీరు తాగుతున్నారు పౌరోహిత్యంలో? అమ్మా శివోహం, నేను శివుడను, నేను ఆత్మస్వరూపుడను. యాక్చువల్లీ శివుడికి నాకు తేడా లేదు. ఎందుకు? సో శివుడు తాగుతాడు అంటే శివుడు శ్మశానంలో అలా తిరుగుతూ ఉంటాడు. సో శివుడికి ఒక నీలకంఠ ఉంది, నాకు లేదు. దేహమే తాగుతుంది, దేహానికి నాకు పరమాత్ముడికి నాకు అసలు తేడానే లేదు. ఈ స్థితి చాలా ప్రమాదకరమైనది, జంతు స్థితి కంటే కూడా ప్రమాదకరమైనది. మీకు సోహం దాసోహం ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? సోహం 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 సోహం, అతనే నేను అతనే నేను అతనే నేను. అయితే వైష్ణవ తత్వం దానికి ఒప్పుకోదు, దా యాడ్ చేయాల్సిందే, దాసోహం దాసోహం దాసోహం. నేను అతడికి దాసుడను, అది పూర్ణ స్థితి. ఓకే, సో అందుకే నేను నాది, నేను సర్వం అన్నది కూడా చాలా ప్రమాదకరమైన స్థితి. సో నేనే భగవానుడను లేదా నేనే దేవదేవునుడను అనే మిథ్యా భావన నాది అనే భావన కన్నాను మరింత ప్రమాదకరమైనది. మనుజుడు తనను తాను భగవానుతో ఏకమైన ఓకే చదివాం కదా. భగవానుని ఇంద్రియములను సంతృప్తి పరచుట కొరకే అతడు సహజంగా ఉద్దేశింపబడి ఉన్నాడు. కనుకనే బద్ధజీవులందరూ
తనకు శరణు చొచ్చవలనని శ్రీకృష్ణ భగవానుడు పలికినాడు. ఇది కూడా మన భగవద్గీతలో చాలాసార్లు చెప్పుకుంది. నాకు శరణు పొందు. భగవద్గీత కంక్లూజన్ ఏంటి అంటే ఇప్పటి మనందరికీ తెలుసు. ఏంటి కంక్లూజన్? మాం ఏకం శరణం వ్రజ. నాకు శరణు పొందు. సో నేనే సర్వస్వం అన్నప్పుడు నేను భగవంతుడికి ఎందుకు శరణు పొందాలి? ఒకసారి ఆలోచించాలి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నాకు శరణు పొందు, నాకు శరణు పొందు అంటున్నాడు. అంటే ఏంటి? నేను స్వామిని. మనందరం స్వాములమే అని చెప్పట్లేదు కృష్ణుడి ఇక్కడ. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. నేను మన్మనాభవ మద్భక్తో, నాకు ప్రార్థించు, నాకు పూజ చేయి, నన్ను శరణు వేడు. యాక్చువల్లీ చాలా మందికి ఈ భావన లేకపోవచ్చండి. అంటే మనకు ఆ భావన ఉంది అని కూడా తెలియదు మనకి. మనకు ఉందా? ఎవరికైనా ఉందా? చేతులు ఎత్తండి చూద్దాం. నేనే దేవుణ్ణి అనే భావన ఎవరికైనా ఉందా? లేదు కదా. కానీ యాక్చువల్లీ ఉంది. ఎందుకు అంటే నేను స్వతంత్రంగా ఉండాలి, నా మాట అందరూ వినాలి, నేను కంట్రోల్ చేయాలి, ఓకే, నేను వీళ్ళందరినీ ఉద్ధరించాలి. ఈ భావనే భగవంతుడి. అది యాక్చువల్లీ భగవంతుడికి న్యాచురల్, అతని స్థితి అది. మనం ఏం చేస్తున్నాం అంటే అతన్ని అనుకరిస్తున్నాం. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, అన్ని తండ్రే చేయగలండి, నేను కూడా చేయగలను, చేసి చూపిస్తాను, ఓకే, నేను చేసి చూపిస్తాను, ఈ భావన. సో డైరెక్ట్ గా మనం కృష్ణుడితో పోల్చుకోవట్లేదు, కానీ మనకున్న స్వభావన ఇదే, ఈ కంట్రోలింగ్ నేచర్. నేను ప్రకృతిని కంట్రోల్ చేస్తాను, నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నేను కంట్రోల్ చేస్తాను, నా ఆధిపత్యం, నా కోరిక నేను తీర్చుకుంటాను. ఎప్పుడైతే భగవంతుణ్ణి సెంటర్కి తీసుకురాకుండా ఉన్నామో యాక్చువల్లీ మన భావన అదే. ఓకే, ఇది అర్థం అవ్వడానికి కూడా టైం పడుతుంది మనకి. మరీ చెప్తారండి, నేను కృష్ణుడితో ఎక్కడ పోల్చుకుంటున్నాను, నేను పక్కవాడితో పోల్చుకుంటున్నాను అనుకుంటాను కదా. ఈ వీళ్ళందరినీ సాధించాలి, వీళ్ళందరి మీద ఆధిపత్యం, ఈ ఆధిపత్యం నేచర్, ఇవన్నీ ఏంటి అంటే భగవంతుడి సహజమైన నేచర్. అది భగవంతుడు ఒక్కడే కంట్రోల్ చేయలేదు, మనం అతన్ని అనుకరిస్తున్నాం, ఇమిటేట్ చేస్తున్నాం. ఓకే, సో దీన్నే నేను భగవంతుడిని అన్న తత్వం. మనం డైరెక్ట్ గా ఒప్పుకోవట్లేదు, కానీ మన నేచర్ అదే. ఓకే, అందుకని ఏం చేస్తున్నాం మనం? ఈ ఇంద్రియాలన్నీ నా భోగం కోసమే. అసలు భగవంతుని పిక్చర్లోకి తీసుకురావట్లేదు. ఒకవేళ తీసుకొచ్చినా దేనికోసం తీసుకొస్తున్నాం? స్వామి ఇంద్రియాలన్నీ కొంత నా భోగం కోసం ఇచ్చావు, నువ్వు దీన్ని ఇంకొంచెం పవర్ఫుల్ చెయ్యి. ఎందుకు అంటే కేవలము ఈ నేను నాది ఆ భావన దగ్గర మనం కొంతమంది భక్తులు అని చెప్పుకుంటూ భగవంతుని అందులో సీన్లోకి తీసుకొస్తున్నాం భగవంతుని దగ్గర. అవునా? దివ్య సంకల్పమునకు జీవులు నిజంగా దాసత్వమే పొంది ఉన్నచో తిరిగి శరణు పొందుమని వారిందులకు ఉపదేశింపబడుదురు. అన్ని విధములుగా జీవుడు సమానమే అయినచో అతడేల మాయా ప్రభావితుడగును. భౌతిక శక్తి భగవానునిచే నియంత్రింపబడునని మనం ఇది వరకే పలుమార్లు చర్చించి ఉన్నాము. సో రూపద వారు ఇక్కడ లాజికల్ గా చెప్తున్నారండి. నేను భగవంతుడే అయితే మరి నేను ఎందుకు మాయలోకి వచ్చాను? నేను మాయకు వచ్చాను అంటే మాయ నాకంటే పవర్ఫుల్ కదా. నేను చెప్పినట్టు మాయ చేయట్లేదు, మాయ చెప్పినట్టు నేను చేస్తున్నాను. అంటే నేను నాకంటే పవర్ఫుల్ ఇంకొకళ్ళు ఉన్నారు, అప్పుడు నేను భగవంతుడిని ఎలా అవుతాను? సో మనందరికీ ఆన్సర్ తెలుసు కదండి, నేను సచ్చిదానందమే, భగవంతుడు సచ్చిదానందమే. అయితే నేను మాత్రం మాయలోకి వస్తున్నాను, భగవంతుడు మాయలోకి రావట్లేదు. భగవంతుడు వరాహస్వామి కింద వచ్చినా కూడా అతనికి తెలుసు అతడు పరాత్పరుడు, జగత్తుకి ఆధారం అతనే అని అతనికి తెలుసు. ఓకే, మరి ఎలా భగవంతుడు మాయలోకి రావట్లేదు, నేను మాయలోకి వస్తున్నాను? అక్కడే మనకు అర్థమైపోతుంది నేను వేరు. ఓకే, నేను ఇప్పటికీ భగవంతుడిని కాను, నేను ఆత్మస్వరూపిణి, ఆత్మస్వరూపిణి, ఆత్మస్వరూపిణి. ఈ ఆత్మ భగవంతుడికి సదా దాసుడు, సదా దాసుడు, దాసదాసుడు. ఓకే,
సో ఇంతకీ ఎందుకు వస్తున్నాం మనం మాయలోకి? అదే తత్వం అయినా కూడా, అదే సచ్చిదానందం, మనం కూడా భగవంతుడు సచ్చిదానందం. మనం ఎందుకు కోరిక వల్ల. మాయలోకి వస్తున్నాం? కోరిక కోరిక వల్ల. వల్ల. జన్మ ముచ్చు జరా వ్యాధి. అదే కోరిక వల్లే కదా, మనసే కారణం. భగవంతుడికి కోరికలు లేవా? భగవంతుడి కోరిక ఆయన మన కోరికలు తీర్చడం కోసమేనండి. ఆయనకేం కోరికలు. ఆయన అనంతం, ఇప్పుడు ఏంటి అడుగుతున్నాను, మనం అణువు, ఆయన అనంతం. మనము అణువు, ఆయన అనంతం. తన అనంతం, ఇన్ఫైనట్. మన ఎంత అణువు అంటే మాయ రాగానే ఈజీగా ఆవిడకు లొంగిపోతాం. అదని అనంతం. అనంతం అనేది అసలు మాయకి లొంగే ప్రసక్తి లేదు. తత్వం ఒకటే, అతను సచ్చిదానందమే, మనము సచ్చిదానందమే. ఓకే, యాక్చువల్లీ ఆధ్యాత్మిక లోకంలో మనకి కూడా దివ్య దేహమే ఇవ్వబడుతుంది, ఆధ్యాత్మిక శరీరమే ఇవ్వబడుతుంది. కానీ అతడికి మనకి తేడా ఉంది. ఎందుకు? మన అణువు. అది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలండి. సముద్రము, సముద్రపు బిందు. ఓకే, సో అదే అడుగుతున్నారు ప్రభుపాద. అన్ని విధాలుగా జీవుడు సమానమైనచో అతడేల మాయా ప్రభావితుడగును. భౌతిక శక్తి భగవానునిచే నియంత్రింపబడునని మనం ఇదివరకే పలుమార్లు చర్చించి ఉన్నాం. భౌతిక ప్రకృతిపై శ్రీకృష్ణ భగవానుని ఈ నియంత్రణ శక్తిని భగవద్గీత ధృవపరిచి ఉన్నది. ఎవరికైనా గుర్తుందా ఈ శ్లోకం? 9.10. మయాధ్యక్షేణ సూయతే సచరాచరం మయాధ్యక్షేణ ప్రకృతి ప్రకృతి, ఈ మాయాశక్తి ప్రకృతి నా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఏంటి? ఛాయేవయస్య భువనాన్ని వివర్తి దుర్గా ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్టతే సా. దుర్గాదేవి మాయాశక్తి ఎవరి ఇచ్ఛ ప్రకారం తన చేష్టల్ని చేస్తుందో ఆ గోవిందుడికి నేను నమస్కరిస్తున్నాను. కృష్ణ భగవద్గీతలో అదే చెప్తున్నాను. నా ఇచ్ఛ ప్రకారం మయా అధ్యక్షేణ, నా పర్యవేక్షణలో ఈ మాయాశక్తి పనిచేస్తుంది. అంటే తాను భగవానుడని ప్రకటించుకొనుచు జీవుడు భౌతిక ప్రకృతిని నియమింపగలడా? కానీ మూర్ఖుడగు అతడు తాను ఆ కార్యమును భవిష్యత్తులో చేయగలనని ప్రత్యుత్తరం ఇచ్చును. భవిష్యత్తులో భగవానునితో సమానంగా ప్రకృతిని నియమింపనున్నవానిగా అతనిని అంగీకరించినప్పటికీ ప్రస్తుతం అతడెందులకు ప్రకృతి ఆధీనంలో ఉన్నాడు అంటే, ప్రస్తుతం ఇంకా వెయిట్ చేయండి, ఇంకా సైన్స్ డెవలప్ అవుతోంది కదా. ఓకే, సో భగవంతుడు చేయగలిగిందంతా కూడా మానవుడు ఒకనాడు సాధించగలడు అని కనుక మనం అనుకుంటే, ప్రభుపాద వారు ఏమంటున్నారంటే, అసలు ఇప్పుడు ఎందుకు సాధించలేకపోతుంది? అతడు భగవంతుడైతే ఎప్పుడైనా, అందుకని భగవంతుడి డెఫినేషన్ మనకు క్లియర్ గా ఉండాలి. భగవంతుడు అంటే ఒకసారి అనుకుంటే చాలు, సంకల్పించినంత మాత్రాన అన్నీ కూడా. ఇప్పుడు ఏంటి గ్రహాల గురించి వస్తుంది, గామా విశ్యచ భూతాని ధారయామ్య మోజస ఉష్ణామి చౌషధి గామా విశ్యచ భూతాని అంటే ప్రతి ఒక్కడికి అక్కడ మనకి కనిపించకపోవచ్చు, గ్రహానికి మధ్య ఏంటవి ఒక 2 minutes అండి, 2 minutes. ఒకసారి ఓకే, సో నా శక్తి వల్లే గ్రహాలన్నీ కూడా వాటి కక్షలో ఉన్నాయి. ఇవన్నీ మానవుడు ఈ కాలంలో ఉపగ్రహాన్ని సృష్టించి ఉండవచ్చు. సో గ్రహాల్ని మేము సృష్టించాం, విశ్వామిత్రుడు కూడా సృష్టించాడు గ్రహాన్ని, స్వర్గాన్ని సృష్టించాడు విశ్వామిత్రుడు. ఓకే, అయితే అప్పటి ఋషులందరూ భగవంతుడితో అన్ని సృష్టించగలిగినా కూడా వాళ్ళు భగవంతుడితో పోల్చుకోలేదు. సో ప్రభుపాద వారు ఏమంటున్నారంటే, ఎప్పుడో మానవుడు ఏదో సాధిస్తాడు, ఒకరోజు భగవంతుడు అవుతాడు అన్నది కాదు.
ఎందుకంటే ఇప్పుడు అసలు ఎందుకు అవ్వలేదు, ఇప్పుడు ఈ మాయలో ఎందుకు ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు. సో ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడు అవ్వలేడు. సో ప్రస్తుతం అతడు ఎందుకు ప్రకృతి అధీనంలో ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానునికి శరణు పొందుట ద్వారా మనుజుడు ప్రకృతి నియంత్రణము నుండి ముక్తుడు కాగలడని భగవద్గీత పలుకుచున్నది. కానీ శరణాగతి లేనిచో జీవుడు ఎన్నడూనూ ప్రకృతిని నియమింపజాలడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హిరణ్యకశిపుడే. హిరణ్యకశిపుడు సమస్త దేవతల్ని కూడా అధీనంలోకి తెచ్చుకున్నాడు. రావణాసురుడు గ్రహాలన్నిటినీ మెట్ల కింద పెట్టుకున్నాడు, కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. ఓకే, సో వీళ్ళందరూ ఏం ఫీల్ అవ్వడం మొదలెట్టారు, ఇవాళ నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను, సో నేనే భగవంతుని. హిరణ్యకశిపుడు అయితే అసలు మొత్తం అన్ని విష్ణు విగ్రహాలు తీసేసి తన విగ్రహ ప్రతిష్ఠ చేసేసాడు. ఓకే, అక్కడ హిరణ్యకశిపుడికి ఒక ఎగ్జాంపుల్ చూసారా మీరు? ఎందుకని ప్రహ్లాదుని ఎట్టి పరిస్థితుల్లో చంపాలి అని అతనికి ఎందుకు ఆలోచన వస్తుంది? పుత్రుడే కదా. అదే విష్ణు ప్రియుడు కదండి ఆయన, అందుకని ఎందుకు చంపాలి ప్రహ్లాదుని, ఎందుకు చంపాలి? తన మాట వినట్లేదు, హరిభక్తి చేస్తున్నాడు వద్దంటే. అక్కడ మెయిన్ గా అంటే మొదలు పెట్టడం ఏమైంది, నేను చెప్తున్నాను వినట్లేదు. మెల్లిగా ఎలా మారిపోయిందంటే, అంటే విష్ణుమూర్తి ప్రహ్లాదుని రక్షించే కొద్దీ అతన్ని చంపాలి అన్న పట్టుదల హిరణ్యకశిపుడికి పెరిగిపోతుంది. అంటే మధ్యలో యాక్చువల్లీ ప్రహ్లాదుడు లేడు. ఈ విష్ణుమూర్తి మీద నేను ఆధిపత్యం సాధించాలి, విష్ణుమూర్తిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు కదా ప్రహ్లాదుని. సో ప్రహ్లాదుని చంపి నేను అతని మీద ఆధిపత్యాన్ని నేను ప్రూవ్ చేసుకున్నాను. సో మధ్యలో ప్రహ్లాదుడు యాక్చువల్లీ ఒక ఏమంటారు, కీలాట్ల బొమ్మ, పప్పెట్, ఒక కీలు బొమ్మ అంతే. అర్థమవుతుందా? సో అక్కడ ప్రహ్లాదుడు కనిపించట్లేదు హిరణ్యకశిపుడికి. ఈ ప్రహ్లాదుని విష్ణువు రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి నేను ఇతన్ని చంపి నేను, ఎందుకంటే విష్ణువా కనిపించట్లేదు. వైకుంఠం కూడా వెళ్ళి చూసొచ్చాడు, హిరణ్యకశిపుడికి విష్ణువు కనిపించట్లేదు. దాంతో మానసిక కల్పన ఎలా ఉంటుంది అంటే హిరణ్యకశిపుడు అనేస్తుంది, ఈ విష్ణువు నాకు భయపడి దాక్కున్నాడు కాబట్టి నేనే భగవంతుడు. అసలు విష్ణుమూర్తి అంటే ఆయనకి ఎందుకండి కోపము హిరణ్యకశిపుడికి? ఎందుకు? ఒకటి బేసికల్లీ ఫస్ట్ ఏంటి అంటే అసుర జాతి విష్ణుమూర్తి అంటే ద్వేషం ఉన్నది. ఆ గురువు కూడా శుక్రాచార్యులు కూడా విష్ణు ద్వేషం, ఎందుకంటే అసుర కులం భగవంతుడు ఎప్పుడు దేవతల పక్షం వహిస్తాడు అని ఒక భావన. రెండవది హిరణ్యాక్షుడు విష్ణుమూర్తి చేత సంహరింపబడ్డాడు, మాయా రూపంలో వచ్చి తన సోదరుణ్ణి చంపాడు అని అలా పగ పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు కూడా శుక్రాచార్యుడే చెప్పింది, అప్పుడే వెళ్దాం అనుకున్నాడు వైకుంఠం మీద యుద్ధానికి. శుక్రాచార్యుడు చెప్పండి, నీ శక్తి ఇప్పుడు సరిపోదు కాబట్టి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయండి. అంటే శుక్రాచార్యుడి దగ్గరకు వస్తే మనం బలి చక్రవర్తి ఎపిసోడ్ లో శుక్రాచార్యుడి గురించి గుర్తుందండి మీకు? యజ్ఞమంతా బలి చక్రవర్తిని పాతాళ లోకానికి పంపించేశాడు, సుతల లోకానికి వామనుడు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది ఆ సంభాషణ మీకు గుర్తుందా? ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళు. విష్ణుమూర్తి శుక్రాచార్యునికి పిలుస్తున్నాడు, అంటే వామనుడు శుక్రాచార్యుని పిలిచి, ఈ యజ్ఞం మొదలు పెట్టావు కానీ యజ్ఞం అవ్వలేదు కదా, సో ఎక్కడో ఏదో లోపం జరిగింది, సో ఆ లోపాలు ఏంటో కనుక్కుని ఆ యజ్ఞం పూర్తి చెయ్యి అంటున్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఏమంటున్నాడు, యజ్ఞ స్వరూపుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఈ యజ్ఞంలో లోపం ప్రసక్తే లేదు, అంటే లోపాలు ఉన్నాయో చూడు అంటున్నాడు వామనుడు. నువ్వు వచ్చేసావు, యజ్ఞ పురుషుడు, యజ్ఞం అంటేనే నువ్వు. సో శుక్రాచార్యుడికి భగవంతుడు అంటే తెలుసు. ఓకే, శుక్రాచార్యుడు అంతటి వాడు కూడా మాయకి లోబడ్డాడు. ఓకే, సో మాయ అనిపిస్తుంది, నువ్వు కూడా భగవంతుడిని తయారు చేయగలవు. సో శిష్యుల్ని భగవంతుడి కింద తయారు చేద్దాం అనుకున్నాడు. మనకి భగవద్గీతలో కూడా శుక్రాచార్యుడు వస్తాడు. ఎక్కడొచ్చాడు?
కవీనాముషనా కృష్ణేన వాసుదేవ కవీనా ఉషనా ప్రవంతెన ఉషనుడు అంటే శుక్రాచార్యుడు. కవి అంటే అక్కడ ఏంటంటే భవిష్యత్తు కూడా తెలిసిన వాడు. ఓకే, వామన టైంలో శుక్రాచార్యుడికి తెలుసు వచ్చింది వామనుడు కాదు. ఓకే, మొత్తం తన శిష్యుడు బలిచక్రవర్తి సర్వం అపహరిస్తాడు అని ముందే తెలుసు. అందుకని అడ్డుపట్టడానికి ట్రై చేశాడు. మొత్తం తెలుసు శుక్రాచార్యుడికి, భవిష్యత్తు కూడా తెలుసు. కానీ పైన ఉంది మాయాశక్తి. భగవంతుడి అధీనంలో అది అందరినీ మాయలోకి ఉంచుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం భగవంతుడు అనే కాన్సెప్టే లేదండి. కంట్రోలర్ అంటేనే భగవంతుడు. కలశంలో కూడా దూరి అడ్డుపడతాడు. కలశంలో కూడా దూరి అడ్డుపడతాడు కదా శుక్రాచార్య. సర్వలోక మహేశ్వరుడు వేరేవాడు. మనకి చాలా స్వానుభవం అండి. మనం అనుకున్నవన్నీ చేయగలుగుతున్నాం, అన్ని సమకూరాయి, అన్ని చేసామన్న స్థితిలో కూడా అవుతుంది అన్న నమ్మకం లేదు. అదే మా కర్మ ఫలహేతుర్భు, నీ కర్మ ఫలితానికి కారణం కాదు అని చెప్తున్నాను. సో ఈ కారణ శాంక్షన్ చేసే అథారిటీ ఒకటి ఉంది. ప్రభుపాద వారు చెప్తుంటారు, సరిగ్గా ఎవడైతే సైంటిస్ట్ ఉన్నాడో, సరే వాడు గ్రహాల వరకు వెళ్ళగలిగాడు, ఒక ఉపగ్రహాన్ని సృష్టించాడు, వాడు చూస్తున్నాడు, వాడికి అర్థమైపోతుంది కంట్రోలర్ ఇంకెవరో ఉన్నారు అంటే. ఓపెన్ మైండ్ ఉండాలి. కరెక్ట్ గా కనుక అర్థం చేసుకోగలిగితే ఓకే, ఒక కంట్రోలర్ ఉన్నాడు అని అర్థమవుతుంది. ఒక డాక్టర్కి సరైన డాక్టర్స్ అందరు నాస్తికుల, నేను ట్రీట్ చేసాం అనుకుంటారా? లేదు, సరైన డాక్టర్కి అర్థమవుతుంది. ఓకే, నేను చేయలేనివి కొన్ని ఉన్నాయి. ఆ గుండె కొట్టుకోవాలి అంటే నేను ఎంతైనా ప్రయత్నించవచ్చు, ఎంత ఆర్టిఫిషియల్ మీన్స్ అయినా చేయొచ్చు. కానీ దీన్ని నడిపించేది ఇక్కడ ఎలక్ట్రిసిటీ కాదు, బ్యాటరీ కాదు, దీనికి ఇంకొకటి శాంక్షన్ కావాలి అని భౌతికత్వంలో కూడా డీప్ గా వెళ్తే అర్థమైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కడు నాస్తికత్వానికి ఆసక్తే అంటే ప్రసక్తే లేదండి. అంటే చాలా మూర్ఖత్వం ఇది. ఓకే, కంట్రోలర్ ఉన్నారే అని ఒప్పుకోవాల్సిందే. ఆ కంట్రోలర్నే మనం భగవంతుడు అనుకున్నాం. ఎవరైతే ఆ భగవంతుని కంట్రోలర్ కింద ఒప్పుకున్నాడో వినాత్వామా శాంతం రక్షతి, వాడు శాంతితో ఉంటాడు. శ్రీకృష్ణ భగవానునికి శరణు పొందుట ద్వారా మనుజుడు ప్రకృతి నియంత్రణము నుండి ముక్తుడు కాగలడని భగవద్గీత పలుకుచున్నది. కానీ శరణాగతియే లేనిచో జీవుడెన్నడును ప్రకృతిని నియమింపజాలడు. కనుక భక్తి యోగ విధానమును అభ్యసించుట ద్వారా శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవయందు స్థిరముగా నెలకొనుట ద్వారా మనుజుడు ఈ నేను అనేది మిథ్యాభావనను సైతము త్యజింపవలసి ఉన్నది. ఎటువంటి ఉద్యోగము లేనటువంటి దరిద్రుడు జీవితమునందు పలు కష్టములను ఎదుర్కొనవలసి వచ్చును. కానీ అతడు ప్రభుత్వమునందు ఏదేని మంచి ఉద్యోగమును పొందగలిగినచో శీఘ్రమే ఆనంద భాగుడగును. సమస్త శక్తులను నియమించునట్టి శ్రీకృష్ణ భగవానుని సర్వాధిపత్యమును నిరాకరించుటలో ఒనగూడెడి లాభం ఏదేనూ లేదు. దానికి బదులు మనుజుడు తన నిజ మహిమయందు అనగా భగవానునికి నిత్య దాసుండను అనేది శుద్ధ చైతన్యమునందు సహజ రీతిని నెలకొనవలెను. బద్ధస్థితి ఎందు జీవుడు భ్రాంతిమయమగు మాయకు దాసుడై ఉండును. కానీ ముక్త స్థితి ఎందు అతడు భగవానుని విశుద్ధ అకించన దాసుడై ఉండును. భగవత్ సేవ ఎందు ప్రవేశించుటకు ప్రకృతి గుణరహితముగా అగుటయే కావలసిన యోగ్యతయే ఉన్నది. మనుజుడు మనోకల్పనలకు దాసుడై ఉన్నంత వరకు నేను నాది అనేది రోగము నుండి పూర్తిగా ముక్తుడు కాజాలడు. ప్రకృతి గుణరహితము అంటే సత్వరజస్తమో గుణాల నుంచి ఎప్పుడైతే సంపర్కం లేదో బయటపడతాడో ఓకే, అప్పుడు
అంటే నేను దాసుడని అర్థం చేసుకోవాల్సింది అంతేనండి. నాకు ఒక స్వామి ఉన్నాడు, నేను అతనికి దాసుడని. నా జీవితం అంతా కాదు, ప్రతి చోట ప్రహ్లాదుడు చెప్తున్నాడు తండ్రికి, నువ్వు నాకు ఈ జన్మలోనే తండ్రివి, భగవంతుడు నాకు ప్రతి జన్మలో తండ్రి, నాకే కాదు నీకు కూడా అతనే తండ్రి. ఎన్ని జన్మలు ఇతను హిరణ్యకశిపుడివి, ముల్లోకాలు జయించే ఉండొచ్చు, కానీ నీకు తండ్రి ఆ భగవంతుడు అని చెప్తున్నాడు ప్రహ్లాద్. ఓకే, ఆ ఒక్క స్థితి మనకు అర్థమైతే దానికి అనుగుణంగా మనం మన జీవన శైలిని అమలు పరచుకోగలిగితే అదే ముక్త స్థితికి దారితీస్తుంది. పరమ సత్యము మాయాశక్తిని నియంత్రించున్నది కావున దానిచే ఎన్నడునూ అది కలుషితము కాబోదు. కానీ పాక్షిక సత్యమును మాత్రము మాయాశక్తి యందు మోహితులగు వారై ఉన్నారు. ఏది ఏమైనను మనుజుడు పరమసత్యమును ప్రత్యక్షంగా వీక్షించినప్పుడు ఉత్తమ ప్రయోజనము సిద్ధింపగలదు. మనుజుడు సూర్యుని గాంచినప్పుడు కలిగడి ప్రయోజనము వల్లే అది లభింపగలదు. సూర్యుడు నడినెత్తిన ఆకాశమునందున్నప్పుడు సమస్తము వెలుగుతో నిండి ఉండదు, కానీ అతడు ఆకాశమున గోచరించినప్పుడు సమస్తము అంధకారంతో నిండదు. అదే విధంగా మనుజుడు శ్రీకృష్ణ భగవానునితో ముఖాముఖి అయి ఉన్నప్పుడు సమస్త భ్రాంతుల నుండి ముక్తుడై ఉండను. ఆ విధంగా లేనివాడు మాయాంధకారమున నిలవగలడు. భగవద్గీత ఈ విషయమును ఈ క్రింది విధంగా ధృవీకరించుచున్నది. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సగుణాన్ సమతీత్యేతాన్ అవ్యభిచారేణ భక్తి యోగేన. ఇది అన్నా ఏకాంత భక్తి అన్నా అంటే కేవలము మాం ఏకం శరణం. ఆ ఏకం అన్నాడు అండి కృష్ణుడు, నన్ను మాత్రమే శరణు అంటే ఏంటి? ఇప్పుడు వేరే వాళ్ళకి శరణు, వేరే దేవతలకి శరణు అంటే కృష్ణుని శరణు అన్నట్టా కాదు? అన్నట్టే మేడం. కృష్ణుని మనం ముందు అర్థం చేసుకోవాలి. కృష్ణుని ద్వారా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడని భావించాలి. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. కృష్ణని ప్రీచార్థం అందరూ, అందరిలోకి టాప్ భగవంతుడు. ఆ భగవంతుడు ఆధ్వర్యంలోనే ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, మనం రక్ష రక్ష గణాధిప అంటాం పూజ అవ్వగానే. దాని ముందు ఒక్కటి నేను ప్రతిసారి చెప్తుంటా, మీరు పూజా విధానంలో వస్తుంది మనకి ఏంటి? అన్నిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే ఏంటి? నాకు వేరే శరణు, నేను ఎవ్వరి శరణు పొందట్లేదు. త్వం ఏకం, ఇందాక ఏకంకి తేడా చెప్తున్నాను, రెండు ఒకటే. త్వం ఏకం శరణం మమ అంటే నీకు మాత్రమే నేను శరణు పొందుతున్నాను. తస్మాత్ కారుణ్య భావేన కరుణతో రక్ష రక్ష జనార్దన అన్నాడు. జనార్దనుడికి మాత్రమే శరణు. రక్ష రక్ష గణాధిప. వినాయకుడిని మనం కృష్ణుడితో సపరేట్ చేయట్లేదు, కృష్ణుడితో ఈక్వల్ చేయట్లేదు. అర్థమవుతుందా? ప్రతి పండగ జరుపుకోండి, బ్రహ్మాండంగా జరుపుకుందాం. ఎందుకంటే వాళ్ళందరూ పరమ భక్తులు. హనుమత్ జయంతి వస్తుంది, శ్రీరామనవమి ఎంత బాగా జరుపుకుంటామో హనుమత్ జయంతి అంత బాగా జరుపుకుందాం, ప్రాబ్లం లేదు. కానీ హనుమంతుడు నిత్యం అని గుర్తుంటాడు, రామభక్తుడు రామభక్తుడు రామభక్తుడు. మీకు తెలుసా అసలు హనుమంతుడి గుడికి వెళ్ళి హనుమంతుడి శ్లోకాల కంటే అందరూ శ్రీరామ్ 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 అంటుంది. అవునా? ఎందుకు వచ్చింది? హనుమంతుడి గుడికి కదా, అంటే వచ్చింది హనుమంతుడి గుడికి కదా. హనుమంతుడి గురించి ఆయన నిత్యం జపం చేస్తాడు, రామ జపం చేస్తాడు. హనుమంతుడి శ్లోకాలు మనం చెప్పుకోవచ్చు, చెప్పొద్దు అనట్లేదు. కానీ శ్రీరామ జోడించకపోతే ఆయన ఇంకా ప్రీతి పడుతుంటారు. అతను ఒప్పుకోడు, అబ్బా సర్లే చెప్పేవులే అంటారు. శ్రీరామ శ్లోకాలన్నీ చెప్పు, మనోజవం మారుతి తుల్య వేగం అన్ని చెప్పు. కానీ ఎప్పుడైతే శ్రీరామ అన్నావు అంటేనే హనుమంతుడు చాలా హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళు అంతేనండి. హనుమంతుడి కేసులో మనకు క్లియర్ గా తెలుసు, మిగతా వాళ్ళ దగ్గర మనకు తెలియట్లేదు.
శివాలయం వెళ్తున్నాడు, శివ శ్లోకాలు చెప్పుకోండి. శివుడు ఏం చెప్పేశాడు? కృష్ణుని దలుచుకుంటా ఉంటాడు ఎప్పుడు. విష్ణుమూర్తి పాదాలు నుంచి వచ్చిన గంగని నెత్తి మీద వేసుకొని మరింత పవిత్రుడయ్యాడు ఆయన. ఎప్పుడైతే అతని స్వామిని తలుచుకున్నాడో అతడు ఇంకా సంతోషం. వినాయక చవితి వస్తాం, గుర్తుపెట్టుకోండి. వినాయక చవితి రోజు ప్రతి ఒక్కళ్ళు ఏం చదవాలి? ఏం చదవాలి? వినాయకుడు వ్రతకథ చదువుతాం. ఇంకా వినాయకుడు అష్టోత్తరాలు, వినాయకుడు ఓకే, వ్రతం. ఇంకా ఇంకా సమంతకమణి కథ. ఇంకా 24 నామాలు వస్తాయి, కేశవ నామాలు సహస్రనామం. విష్ణువుడే తెలుస్తాను. ప్రసన్న గారు నవ్వుతున్నారు. ఆవిడకి ఆన్సర్ తెలుసు కాబట్టి ఆవిడ నవ్వుతున్నారు. పత్రి పూజ. ఓకే, వినాయకుడు రాసిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో? అయ్యో భగవద్గీత వినాయకుడు వినాయకుడు సర్టిఫై చేసిన భగవద్గీత అండి. భగవద్గీత భగవద్గీత చదవాలి వినాయక చవితి రోజు. అప్పుడు వినాయకుడు ఫుల్ ప్రీతి. నేను రాసిన పుస్తకం నలుగురు చదివితే నాకు ఆనందం. అవునా కాదు? వినాయకుడు ప్రతిదీ ఆమోదించి వ్యాసుడు చెప్తుంటే తనకి సమ్మతమైతే ఆథెంటిసిటీ భగవద్గీతకి వినాయకుడు ఇచ్చాడు. వినాయక చవితి రోజు భగవద్గీత చదవకపోతే ఎలా? ఇన్ని వ్రతకల్పం అన్ని చదవండి, అక్షతల నెత్తి మీద వేసుకోండి. ఆ ఉద్దేశం కూడా మనకి వేరు. ఏంటి మన ఉద్దేశం ఏంటి? అమ్మో పొరపాటున చంద్రుడిని చూస్తే మన నీలాపి నిందలు రావద్దు. అన్నీ చేయండి, కానీ ఆ భక్తి అనేది మనం అందులో కలుపుకుందాం. భక్తి అంటే భగవంతుడు, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా. భక్తి డెఫినేషన్ ఏంటి? అహేతుకి అప్రతిహత, ఏ కారణం లేకుండా. ఓకే, సో వినాయక చవితి రోజు భగవద్గీత చదివితే వినాయకుడు చాలా ప్రీతి చెందుతాడు. కృష్ణుడు ఆఫ్ కోర్స్ ప్రీతి చెందుతాడు. ఓకేనా? సో ప్రతి దగ్గర మన భగవంతుడి ఆధిపత్యాన్ని మనం ఒప్పుకోవాలి. స్వం ఏకం శరణం మమ, ఆ ఏకం మాత్రం కేవలం భగవంతుడికి. నీకొక్కటే నేను శరణం పొందుతుంది, నాకు సహాయం కావాలి. మనకి 9th చాప్టర్లో ఏంటి వస్తుంది అది? ఈ సిద్ధిర్భవతి కర్మజ ముందు శ్లోకం ఏంటి ప్రసన్న? ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామి. క్షిప్రభవతి కాదు, సారీ, ఏంటది? నమాంక సర్వద్వారేషు దేహేస్తి. క్షిప్రభవతి ధర్మాత్మ కాదు, ఏంటది? కాదు దేని గురుగారు? అన్ని దేవతల గురించి సర్వకర్మాణి ఏపి అన్య దేవతా భక్తాన కాంక్షంత కర్మణాం సిద్ధి యజంతయ కర్మణాం సిద్ధిం యజంతయ దేవతా బ్రహ్మిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కాంక్షంత కర్మణాం సిద్ధి ముందు శ్లోకం ఏంటి? ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామి. 4.11 అదే కదా. నేను ఏ శ్లోకం గురించి చూస్తున్నానంటే స్వల్ప మేధసాహ అని వస్తుంది కదా. అది అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి. అక్కడ ఎవరైతే కోరికల చేత అపహృత చేతం, మనస్సు కోరికల చేత అపహరింపబడిందో వాళ్ళు ఏం చేస్తారు? అన్య దేవతల్ని ఆశ్రయిస్తారు. ఎందుకంటే అన్య దేవతలు త్వరగా వాళ్ళు రిజల్ట్స్ ఇస్తారు. కృష్ణుడు అన్ని పరీక్ష పెట్టి ఆ కోరిక తీరడం వల్ల మనకి ఇబ్బంది లేదు అని అంటేనే అతడు ఇస్తాడు. సో మనకు అంత సహనం లేదు. నేను ఎప్పుడు ఈ తలనొప్పి ఎగ్జాంపుల్ చెప్తుంటాను. తలనొప్పి వచ్చిన వెంటనే అనాసిను, సారిడాను, వాసోగ్రీను, ఎందుకు మనకి ఇప్పుడు ముందు రిలీఫ్ కావాలి. ముందు నాకు ఈ కష్టం గట్టి ఆ తలనొప్పి ఎందువల్ల వచ్చింది అని ఆలోచించాలి. ముందు అసలు రూట్ కాజ్ మనం ఆలోచించట్లేదు. అందుకనే ఎగ్జాంపుల్ ఇస్తారు కదా, అది పర్ఫెక్ట్ గా ఉంది. ఏది? షాప్ కి వెళ్ళిన ఎగ్జాంపుల్ ఇస్తారు కదా, షాప్ కీపర్ అయితే ఇవ్వరు బయట, అది కరెక్ట్ గా. మనం 100 రూపాయలు తీసుకెళ్ళి నువ్వు తాగుడు సిగరెట్ ఇవ్వు అంటే వాడు ఇచ్చేస్తాడు. వాడికి 100 రూపాయలు వచ్చిందా లేదా?
మరి అన్యదేవతల్ని అలానే అన్యదేవతలు మనం కించపరచట్లేదండి. వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ అది. ఎవరైనా ఇది చేశారు అంటే ఇది ఇవ్వు అని భగవంతుడు చెప్పాడు. సో వాళ్ళు ఆ డ్యూటీని పర్ఫెక్ట్ గా చేస్తారు. మన మనస్సు కోరికల చేత అపహరించబడడం వల్ల అపహృత చేత మనం ఈ అన్య దేవతల దగ్గరికి వెళ్ళి నువ్వే నాకు శరణు, నువ్వు నాకు శరణు బాగుంది, నువ్వు మాత్రమే దగ్గర మనం నిజంగా మనం అది అంటున్నావా అంటే నాకు ఈ కోరిక ఇస్తే చాలా అయిపోయిందా, రేపు ఇంకో కోరిక వస్తే ఇంకో దేవత దగ్గరికి వెళ్ళి నువ్వు మాత్రమే, నిన్ను మాత్రమే నేను శరణ పొందుతున్నాను. అందుకే ఈ శ్లోకం వచ్చింది, మాంచో అవ్యభిచారేణ. అబ్బాబు ఇంత స్ట్రాంగ్ వర్డా అనుకుంటాం. ఏంటి అసలు అవ్యభిచారేణ అని ఇస్తున్నాడు కృష్ణుడు. అది అంతే కదా, ఎవరికి ఏ కోరిక కావాలంటే ఆ దగ్గరికి వెళ్తే దాన్ని ఎవరైనా సరే నా భగవంతుడు సాంక్షన్ చేసేవాడు భగవంతుడు అని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు మామేకం, కృష్ణుడు మామేకం అంటాడు. శరణం భజ. ఓకే, మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. సో కనుక భగవదర్చనము, భగవద్కీర్తనము, సరైన మూలము నుండి శ్రీమద్ భాగవత శ్రవణము, వ్యాపార ధోరణి గల వ్యక్తి నుండి గాక భాగవతుని నుండి సదా విశుద్ధ భక్తుల సాంగత్యము నందుండుట అనేది భక్తి యోగ శాస్త్రమును మనఃపూర్వకంగా స్వీకరింపవలను. నేను నాది అనేది తప్పు భావనలతో ఎవ్వరునూ తప్పుదారి పట్టరాదు. ఓకే, కామ్య కర్మరతులు నాది అనేది భావన యందు ప్రియము కలవారై ఉండగా జ్ఞానులు నేను అనేది భావన యందు ప్రియం కలిగి ఉండును. మాయాశక్తి బంధము నుండి బయటపడుటకు ఇరువురును అయోగ్యులై ఉన్నారు. నేను 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 ఆత్మ అన్నది కూడా మాయ కిందకే వస్తుంది. అంటే నేను మాత్రమే, నేనే సర్వత్వము. ఇద్దరూ కూడా మాయాశక్తి అధీనంలోనే ఉన్నారు. ఓకే, శ్రీమద్ భాగవతము, భగవద్గీత రెండును మనుజుని ఈ మిథ్యా భావనల నుండి ఉద్ధరించుటకే ఉద్దేశింపబడినవి. పతిత జీవుల ఉద్ధారము కొరకే శ్రీల వ్యాసదేవుడు వాణిని రచించి ఉండెను. కాల ప్రభావము గాని భౌతిక శక్తి ప్రభావము గాని ఏమాత్రము లేనటువంటి దివ్య స్థితి యందు జీవుడు నెలకొనవలసి ఉన్నది. బద్ధ జీవనమునందు అతడు భూత భవిష్యత్ వర్తమానముల స్వప్నమందు కాల ప్రభావమునకు లోనై ఉండును. జ్ఞాన సముపార్జనము, అహంకార జయము ద్వారా వ్యాసదేవుడనో లేదా దేవదేవుడనో అగుదుననడి భవిష్యత్ కల్పనలతో మనోకల్పనాపరుడు కాల ప్రభావమును జయింప యత్నించును. కానీ ఆ విధానము సరి అయినది కాదు. సమస్తమునందు పరమశ్రేష్ఠునిగా వాసుదేవుని అంగీకరించుటయే పూర్ణమగు విధానమే ఉన్నది. అతడే సమస్తమునకు మూలమై ఉన్నందున జ్ఞాన సముపార్జనమునందు పరమోత్తమ పూర్ణత్వము అతనికి శరణు జొచ్చుటయే. కేవలము ఆ భావన ఎందే మనుజుడు నేను నాది అనేది మిథ్యాభావనలు లేకుండా చేసుకొనగలడు. భగవద్గీత, శ్రీమద్ భాగవతము రెండును ఈ విషయమును ధృవపరచుచున్నది. శ్రీల వ్యాసదేవుడు తన ఘన వాంగ్మయమగు శ్రీమద్ భాగవతమునందు భగవద్ విజ్ఞానమును, భక్తి యోగ విధానమును మోహితులకు జీవులకు ప్రత్యేకించి ఒసగి ఉన్నాడు. కనుక బద్ధజీవుడు ఈ ఘన విజ్ఞానము యొక్క లాభమును పూర్తిగా పొందవలసి ఉన్నది. సో ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంది. యాక్చువల్లీ ఏంటి అందుబాటులో ఉంది? భగవద్గీత, భాగవతం. మనకు కావాల్సిందల్లా సరైన ఎడిషన్, సరైన పరంపరలో ఒక భాగవతుడి దగ్గర నుంచి మనం భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాద గారు, ఆచార్యులు, ఓకే, 4 సంప్రదాయాలు చెప్తున్నాం కదా మనం. అందులో ఏదైనా సరే సరైన తత్వం మనకి అర్థమవుతుంది. సో వాళ్ళని మనం శరణు పొంది వాళ్ళ ఏమంటారు రచనల్ని కానీ వాళ్ళ భాష్యాల్ని మనం ఆధారం తీసుకుంటే మనం సరిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎలాగ వినాయక చవితి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కటి చెప్తున్నానండి. ఆ రోజు పత్రిలో మనం తులసి పత్రి వినాయకుడికి సమర్పిస్తాం కదా, ఆ రోజు ఒక్కరోజు పెట్టచ్చు అని ఉంటుంది. అది కూడా పాదాల దగ్గర పెట్టకండి, వినాయకుడి చేతి దగ్గర పెట్టండి. తులసి పత్రాన్ని
మిగతా అన్ని పత్రాలు వినాయకుడి పాదాల దగ్గర మరి వేస్తుంటాం కదా అర్చనప్పుడు. తులసి పత్రం అది తులసి ప్రత్యేక స్థానం అండి. విష్ణువు యొక్క పాదాల దగ్గర ఉండేది తులసి. అది యాక్చువల్లీ దాన్ని వినాయకుడి చేతుల దగ్గర పెట్టండి. ఎప్పుడు ప్రతిరోజు కూడా యాక్చువల్లీ గురువు చేతి దగ్గర తులసిని పెట్టచ్చు. గురువు పాదాల దగ్గర పెట్టాం. ఓకే, గురువు చేతి దగ్గర పెడితే గురువు దాన్ని కృష్ణుడి పాదాల యందు సమర్పిస్తారు. ఓకే, సో తులసి పత్రం అక్కడ అంటే ఎలాగ టాపిక్ వచ్చిందని చెప్తున్నాను, నాకు అది గుర్తుకు వచ్చింది. ఓకే, సో ఇది ఈ మొదటి ప్రశ్న. జీవుడు ఎవరైతే ఆత్మతత్వము ఎలాగ ఈ మాయలోకి వస్తున్నాడు, ఎందుకు ఈ మాయా శరీరం ఇవ్వబడింది అన్నదానికి సమాధానం కింద ఈ 3 శ్లోకాలు చూసా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ శ్లోకంలో మనం భగవంతుడి యొక్క శరీరానికి మన శరీరానికి తేడా ఏంటి అని అడుగుతున్నాం పరీక్షతో. అది కొంచెం ఆన్సర్ మనకి ఇందులో వస్తుంది. ఆన్సర్స్ ఆయన దివ్య అయిపోయింది. థర్డ్ దాంట్లో ఆల్మోస్ట్ వచ్చేసిందండి. థర్డ్ దాంట్లో ఆల్మోస్ట్ వచ్చింది. మిగతాది మనం నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయండి మన డిస్కషన్ కి?